తెల్లవాడు ఏం చెప్తే అటకే చేయాలి. వాడు ఒక మాయదారి మ్యాక్స్ ముల్లర్ అని ఒకడు ఉన్నాడు, ఒక క్రిస్టియన్ మిషనరీ. వాడు హిందూ మతాన్ని వేదాలని చంపడానికి వచ్చాడు దేశానికి. వాడు వేదాలని ట్రాన్స్లేట్ చేస్తే వాడు వేదాచార్యుడు మ్యాక్స్ ముల్లర్, వాడు ఒక ఋషి అని మన వాళ్ళే నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకంటే వాడు తెల్లవాడు. తెల్లవాడు చేయటము, తెల్లవాడు ఏది చెప్పినా కరెక్టు, తెల్లవాడు చెప్పిందే న్యాయము వేదము అనేటువంటి ఇది ఒకప్పుడు ఉండేది. అంటే మనకి రోల్ మోడల్ ఎవరండి? బ్రిటన్. ఇప్పుడు మనకి రోల్ మోడల్ ఎవరండి? అమెరికా. అంతే కదా. ఈ మన పాత వాళ్ళప్పుడేమో బ్రిటను, ఇప్పుడున్న అమెరికా, ఈ రెండూ తీసుకుందాం రిఫరెన్స్ పాయింట్లు. వీళ్ళకి కూడా రాజ్యాంగాలు ఉన్నాయి. 1689లో బ్రిటిష్ వాళ్ళకి బిల్ ఆఫ్ రైట్స్ అని ఫస్ట్ పార్లమెంటు అధికారం ఎస్టాబ్లిష్ అయింది. రాసుకోండి, ఇంత 1689. అమెరికా కాన్స్టిట్యూషన్ వచ్చింది కరెక్ట్గా 100 ఏళ్ల తర్వాత 1789. వాళ్ళకి ఒక రాజ్యాంగం ఉంది, వీళ్ళకి ఒక రాజ్యాంగం ఉంది.